హాయ్ అండి. సాఫ్ట్ ఆలు పరోటా. ముందుగా మీడియం సైజ్ హాఫ్ కిలో బంగాళదుంపలు తీసుకోవాలి. బంగాళదుంపలను కుక్కర్లో వేసుకోవాలి. 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. కుక్కర్కు మూత పెట్టాలి. గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలి. 5 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 5 విజిల్ వచ్చాక గ్యాస్ బంద్ చేసుకోవాలి. కుక్కర్లో ఏరిపోయిన తర్వాత బంగాళదుంపల్లో నీరు వంపేసి చల్లనీళ్ళు పోసుకోవాలి. ఆలు మీద పీల్ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నిటిని స్మాష్ చేసుకోవాలి. 2 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. 1/2 చెక్క లెమన్ జ్యూస్ వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రమ్మలు సన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ముద్దలుగా చేసుకోవాలి. ఒక బౌల్లో 1/2 కిలో గోధుమ పిండి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. రెండు మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ తీసుకొని కొద్దిగా పోసుకుంటూ పిండి బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి ఈ మాత్రం గట్టిగా ఉంటే చాలు. 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పిండి ముద్దను 1 మినిట్ సాఫ్ట్ చేసుకోవాలి. పిండి ముద్దలో నుండి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి రౌండ్గా. ఒక పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించినట్టు రౌండ్గా చేసుకోవాలి. ముందుగా చేసుకున్న ఆలు స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ బయటికి వెళ్ళకుండా రౌండ్గా కవర్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా పొడిపిండి చల్లుకొని నెమ్మదిగా ఒత్తుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా ఒత్తుకోవాలి, లేదంటే మాడిపోతుంది పెనం మీద వేసినప్పుడు. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకోవాలి. పెనం హీట్ ఎక్కిన తర్వాత ఒకటి వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకసారి తిప్పుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. 10 సెకండ్ కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. అటువైపు కూడా హాఫ్ చెంచా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. రెండు వైపులా 10 సెకండ్స్ కాలిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక పిండి ముద్దను తీసుకుని రౌండ్గా చేతులతో వీడియోలో చూపించినట్టు చేసుకోవాలి. వీటిలో ఆలు స్టఫ్ వేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా నెమ్మదిగా ఒత్తుకోవాలి. కొద్దిగా పొడిపిండి చల్లుకొని నెమ్మదిగా ఒత్తుకొని కర్రతో నెమ్మదిగా ఒత్తుకోవాలి. అన్నిటినీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ ఇలానే చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఒకటొకటి పెనం మీద వేసి నూనె కానీ నెయ్యి కానీ వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఇలానే చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి.
అన్ని పరాటాలు చేయడం అయిపోయింది. సాఫ్ట్గా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. పొరలుగా బాగా వచ్చాయి.